ఆత్మీయులు కాని వారు సిద్ధపాటు కలిగి ఉండరు, నిర్లక్ష్యంగా రోజువారీ జీవితంలో ముందుకెళ్తారు. ఏముంది ఇంకా ఉంది సమయం అని భ్రమలో బ్రతుకుతూ ఉంటారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అటు ప్రమాద స్థితిలో మనం పడకూడదనే ఉద్దేశంతో దేవుడి మాటలు మనకు చెబుతున్నాడు. 10వ వచనంలో ఇలా ఉంది, వారు కొనబోచుండగా పెళ్లి కుమారుడు వచ్చెను, అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి పోయిరి. తాను వస్తానని చెప్పిన విధంగా ఖచ్చితంగా వస్తాడు ఒకరోజు ప్రభు. ఆయన ఆలస్యం చేసేవాడు కాదు. అందరూ అంతటా మారు మనసు పొందాలని ఎదురు చూస్తున్నాడు. ఆయన ఖచ్చితంగా వస్తాడు. ఆయన మాట నిజము, ఒక పొల్లు కూడా పోదు ప్రభు మాట. ఎవరైతే సిద్ధపడి ఉన్నారో వారందరూ ఖచ్చితంగా అక్కడ ఆయనతో లోపలికి ప్రవేశిస్తారు, పెళ్లి విందులోకి. ఇక్కడ ప్రకటన గ్రంథం 19:9 చూద్దాం. మరియు అతడు నాతో ఇలాగూ చెప్పెను, గొర్రెపిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పెను. ఈ మాటలు నిజమైన మాటలు. ఆయన వస్తాడు ఒక దినాన. ఈ నిర్లక్ష్య జీవితం, అలక్ష్యమైన జీవితం, ఆత్మీయతలో నిర్లప్తత, నిర్లక్ష్యం అనేది భయంకరమైన ప్రమాదానికి దారి తీస్తుందని గ్రహించాలి ప్రియ దేవుని బిడ్డలారా. అయితే ఈ సత్యాన్ని విని కూడా నిర్లక్ష్యం వహించిన వారు, సిద్ధపడని వారు ఖచ్చితంగా ఈ అవకాశం అనే తలుపులు వారికి మూసివేయబడతాయి. ఈ గొప్ప అవకాశాన్ని ఖచ్చితంగా వారు కోల్పోతారు. అందుకనే ఈ ఆత్మీయ జీవితంలో పోరాడాలి. లూకా సువార్త 13:24-25 ఉంది. ఆయన వారిని చూసి, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింప జూతురు కానీ వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. ఇంటి యజమానులు లేచి తలుపు వేసిన తర్వాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి, అయ్యా మాకు తలుపు తీయమని చెప్పనారంభించినప్పుడు, చూసారా ఏ సమయంలో వస్తాడో ప్రభు తెలియదు. క్రైస్తవ విశ్వాసంలో ప్రతిదినం మెలకువగలిగి శ్రద్ధ అయిన ఆత్మీయ జీవితం జీవించాలని వాక్యం మనకు హెచ్చరిస్తుంది. శ్రద్ధపాటు కలిగిన జీవితం ఆశీర్వాదకరమైన జీవితం. 11వ వచనం చదువుకుందాము. అంతట తలుపులు వేయబడను, ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా. తర్వాత బుద్ధి లేని కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా తలుపు తీయ్యా అని బయట నుంచి అరుస్తున్నారు. దేవుడు అవకాశం ఇచ్చాడు. గడిచిన సమయం అంతా గొప్ప అవకాశం. ప్రభు కొరకు సిద్ధపడు, ఆత్మీయ జీవితం మెరుగుపరుచుకోవటానికి, ఆత్మీయుడిగా ఎదగటానికి, ఆత్మీయురాలుగా ఎదగటానికి, ఒక మంచి క్రైస్తవ విశ్వాస ఎదగటానికి, క్రీస్తు రూపంలో ఎదగటానికి మంచి అవకాశం గడిచిన జీవితం అంతా. ఒకవేళ దాన్ని నిర్లక్ష్యపరుచుంటే ఇలా మాట్లాడతాడు దేవుడు. సామెతల గ్రంథం 1:25-32. అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టుదురు కానీ నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును, నన్ను శ్రద్ధగా వెదుగుదురు కానీ వారికి నేను కనబడకుందును. జ్ఞానము వారికి అసహ్యమాయను, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వారికి ఇష్టము లేకపోయాను. నా ఆలోచన విననొల్లకపోయి నా గద్దింపును వారు కేవలం తృణీకరించిరి. కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలమును అనుభవించెదరు, తమకు వెక్కి సమగు వరకు తమ ఆలోచనను అనుసరించెదరు. జ్ఞానము లేని వారు దేవుని విసర్జించి నాశనమగుదురు, బుద్ధిహీనులు క్షేమం కలిగినదని మైమరచి నిర్మూలమగుదురు. బుద్ధిహీనులు అంటే బుద్ధి లేని వారు. ఈ బుద్ధి లేని కన్యకలు అటువంటి వారే కదా. క్షేమమే, మాకు అంతా మంచి జరిగింది, ఏమైంది ఏం కాదులే అని మైమరచిపోయి చివరికి నశించిపోతారు అని వాక్యం సెలవిస్తుంది ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఆ శ్రద్ధ ఎంత ప్రమాదకరమైంది ఈ వాక్యం మనకు తెలియజేస్తుంది. సిద్ధపాటుగా ఉండటం వల్ల ఎంత దీవెనకరమో ఈ వాక్యం హెచ్చరిస్తుంది. అశాశ్వతమైన ఈ జీవితం మీద, ఈ సుఖాల మీద మనసు పెట్టి దేవుని యొక్క వాక్యాన్ని నిర్లక్ష్యం చేసి ఆత్మీయ జీవితాన్ని పతనం చేసుకుంటే రాబో కాలంలో, అనగా ప్రభు రాకడలో భయంకరమైన దుస్థితి ఎదురు కాబోతుంది. ఒక్కసారి ఆలోచన చెయ్యి. దేవుని బిడ్డ, ఒకవేళ దేవుని బిడ్డనే అని నువ్వు అనుకుంటే ప్రభు చెప్పినట్లు దయచేసి ఆత్మీయ జీవితాన్ని బాగు చేసుకో. సిద్ధపాటు కలిగి ఉండు, ఆత్మపూర్ణులుగా ఉండు, ప్రార్థన కలిగి ఉండు, వాక్యం కలిగి ఉండు, భయం కలిగి ఉండు, ప్రభు మాటల్ని గుండెలో పెట్టుకొని ఉండు. అప్పుడు సిద్ధపడి ఉంటావు. 12వ వచనం ఇలా ఉంది. అతడు మిమ్ము నెరగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, నేను మీరెవరో నాకు తెలియదు అంటున్నాడు ప్రభు. అంటే ఏంటి? వీరికి పాప విముక్తి, విమోచన లేదు, రక్షణ లేదు, అంతే కదా. రక్షింపబడిన వారైతే, క్రీస్తు రక్తంలో కడగబడ్డ వారైతే, విమోచింపబడిన వారైతే ప్రభు ఎందుకు తిరస్కరిస్తాడు? ఒక్కసారి చెప్పండి, ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డలారా. వాక్యం సెలవిస్తుంది మీరు నాకు తెలియదు అంటున్నాడు. ఎవరు తెలుసు? ఒకసారి చూద్దాం ఈ మాట. కొరింథీయులకు రాసిన పత్రికలో ఒకసారి చూద్దాం. 1 కొరింథీ 8:3. ఒకడు దేవుణ్ణి ప్రేమించిన ఎడల, ఈ మాట గుర్తుపెట్టుకోవాలి, ఒకరు ఎవరైనా సరే, ఒకడు దేవునిని ప్రేమించిన ఎడల, దేవుని ప్రేమించిన ఎడల అతడు
దేవునికి ఎరకైన వాడే. చూడండి మాట, దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తే దేవునికి తెలిసిన వ్యక్తివే. ప్రేమిస్తే అంటే ఎంత సంబంధం కలిగి ఉండాలి, ఎంత స్నేహం కలిగి ఉండాలి, ఎంత అన్యోన్యమైన సహవాసం కలిగి ఉంటే ప్రేమ అనే మాట ఉపయోగపడింది. ఇద్దరి మధ్య పరస్పర ప్రేమ అనురాగాలు కలిగిన వ్యక్తులు ఒకరికి ఒకరు తెలియదా? తెలుస్తుంది. కానీ ప్రభు ఇక్కడ అంటున్నాడు కదా, అసలు నువ్వెవరో నాకు తెలియదు అంటే ఏంటి? దేవుని ప్రేమించలేదు. దేవుని ప్రేమిస్తే పాపం విషయమై పశ్చాత్తాపం వస్తుంది, మారు మనసు పొందుకుంటావు, రక్షింపబడతావు, ఆత్మచేత నింపబడతావు, వాక్యాన్ని హత్తుకుంటావు, సాక్ష్యాన్ని కలిగి ఉంటావు, క్రీస్తును ప్రకటిస్తావు. దేవుని ప్రేమిస్తే, నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు గైకొంటారని యోహాను సువార్తలో ప్రభు అన్నాడు. ఇవన్నీ చేయలేదు వారు, కాబట్టి మీరెవరో నాకు తెలియదు అంటున్నాడు ప్రభు. ఇక్కడ ఏమనుంది? పౌలు గారు ఏమంటున్నారు? ఒకడు దేవుణ్ణి ప్రేమించిన ఎడల అతడు దేవునికి ఎరకైన వాడే, తెలిసిన వాడే. కాబట్టి వీరు ప్రేమించలేదు. దేవుని ప్రేమించిన జీవితం వేరుగా ఉంటుంది, దేవుని ప్రేమించని జీవితం వేరుగా ఉంటుంది. ఈ బుద్ధి లేని కన్యకల జీవితం ఏం చూపిస్తుందంటే దేవుని ప్రేమించలేని వ్యక్తులు వీరు అని చూపిస్తుంది. చివరకు వీరు బయటనే ఉన్నారు, సిద్ధపాటు లేదు, ఆత్మ నింపుదల లేదు, ఆత్మీయ జీవితం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత కఠినమైన సత్యం ఇది! ఒకసారి ఆలోచన చేయండి. ఏమండి? అతడు మిమ్ము నెరగనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. బయట 10 మందికి కనిపించటం వలన నిజమైన ప్రయోజనం ఏమీ లేదు. నిజమైన క్రైస్తవ జీవితం కలిగి ఉండటం వల్లనే అసలైన ఆశీర్వాదము బైబిల్ సెలవిచ్చిన ప్రకారము. మోసపోవద్దు, భ్రమలో బ్రతకొద్దు, ఆత్మీయంగా కొనకొద్దు, నిద్రపోవద్దు. సిద్ధపడు. ఇప్పటికైనా ప్రభు చేత తిరస్కరించబడే పరిస్థితి వచ్చిందంటే అబ్బో బహు ఘోరమైన పరిస్థితి ఎదురు చూస్తుందని అర్థం. దేవుని బిడ్డలారా, ఆలకించండి. నిజమైన ఆత్మీయ జీవితం ఆశీర్వాదం తీసుకొస్తుంది. ముందుకెళ్దాం. 13వ వచనం, చివరి వచనం ఇది మన వాక్య భాగంలో. ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి. ఈ వాక్యం ఏం సెలవిస్తుందంటే ప్రభు రాకడైతే నిజము, కానీ ఏ గడియో తెలియదు. సిద్ధంగా ఉండండి. క్రైస్తవ జనాంగమా, దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలను చెప్పుకునే ప్రజలారా, సిద్ధంగా ఉండండి. సిద్ధపాటు, ఆత్మ నింపుదల ఇవి లేకుండా క్రీస్తుని ఎదుర్కోవటం సాధ్యపడదని ఈ వాక్య భాగం మనకు సెలవిస్తుంది. ఈ యొక్క మత్తయి సువార్త 25వ అధ్యాయము 1 నుంచి 13 వచనాలు. సిద్ధపాటు లేకుండా, ఆత్మపూర్ణులుగా ఉండకుండా వరుడైన క్రీస్తుని కలుసుకోవాలనుకోవటం వ్యర్థ ప్రయాస. ఎంత ప్రయత్నం చేసినా ఆ ప్రయాస వ్యర్థంగానే మిగులుతుంది. ఎవరైతే సిద్ధపడి ఉన్నారో, ఆత్మీయంగా మెలకువగా ఉన్నారో, ఎవరైతే ఆత్మతో నింపబడి ఉన్నారో వారు మాత్రమే ఖచ్చితంగా ఆ పెళ్లి కుమారుడైన క్రీస్తు కూడా లోపలికి ప్రవేశం దొరుకుతుంది. నిజమైన క్రైస్తవ జీవితంలో ఉండవలసిందంటే క్రీస్తు ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా క్రైస్తవ జీవితం అని చెప్పుకుని ఎంత ప్రయత్నం చేసినా చివరికి భంగపాటు తప్పదని వాక్యం సెలవుస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, పెళ్లి కుమారుడు రాకడకు 10 మంది కన్యకలు బయలుదేరారు. వారిలో 10 మందిలో 5గురు బుద్ధి కలిగిన వారు, 5గురు బుద్ధి లేని వారు. 10 మంది కన్యకలే, 10 మంది దగ్గర డ్యూటీలు ఉన్నాయి, ఒకే రకంగా ఉన్నారు. సంఘంలో, నేటి సార్వత్రిక సంఘంలో కూడా అలాగే ఉంటారు. నిజమైన క్రైస్తవులు, నిజము కాని క్రైస్తవులు కూడా ఉంటారు. చూసినప్పుడు క్రైస్తవులాగానే ఉంటారు. గురుగులు, గోధుమలు ఒకే రకంగా కనిపిస్తాయి. అయితే యజమానుడు ఏం చెప్పాడు? గురుగులను పీకేద్దామని దాసులు అన్నప్పుడు వద్దొద్దు, ఇప్పుడే పీక్కండి, ఇప్పుడే పీకి వేయొద్దు. ఎందుకంటే ఆ గురుగులను పీకుతున్నప్పుడు గోధుమలు కూడా పెకిలింపబడతాయి. కాబట్టి రెండింటిని కలిసి పెరగనివ్వండి. కోతకాలంలో గురుగులను, గోధుమలు వేరు చేసి గురుగులను కాల్చేద్దాము, గోధుమలను కొట్లో పోద్దాము అని చెప్పాడు యజమాని. నిజ క్రైస్తవులు, అబద్ధ క్రైస్తవులు ఒకే రకంగా కనిపిస్తారు. ఈ రోజులలో, ఇప్పుడున్న పరిస్థితులలో సాధారణంగా మోసం అది. ఎవరైతే క్రీస్తును హత్తుకుంటారో, ఎవరైతే సిద్ధంగా ఉండి ఆత్మపూర్ణులై ఉంటారో వారికి మాత్రమే క్రీస్తు కూడా ప్రవేశం దొరుకుతుంది, మిగతా వారికి దొరకదు. నిన్నెవడో మోసం చేయడానికి వీల్లేదు. ఈ సమయంలో సత్యం తెలుసుకొని ప్రభువుకి నీ జీవితం సమర్పించు. ఇంకా క్రైస్తవుడిగా ఉండటానికి ప్రయత్నం చేయబాకు, క్రైస్తవుడిగా ఉండు. నిజమైన క్రైస్తవుడికి సంపూర్ణ స్వతంత్రం ఉంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు వాక్యాన్ని ఒక్కసారి ఆలకించండి. ఇంకా అశ్రద్ధగా ఉండి క్రైస్తవుడు లాగా బ్రతకటానికి ప్రయత్నం చేస్తున్నావేమో, తప్పు, అది వద్దు. పశ్చాత్తాపడు, పాపాలను వదిలిపెట్టి, అశ్రద్ధను వదిలిపెట్టు. నిజమైన జీవితాన్ని అనుభవించడానికి క్రీస్తు పాదాల దగ్గరికి రా, ఆత్మతో నింపబడు, క్రీస్తు రాకడకు సిద్ధపడు, అనేకులను సిద్ధపరుచు. అందుకే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు, నిన్ను సిద్ధపడమని ఈరోజు ఆయన మాట్లాడుతున్నాడు.
ఒకవేళ ఇప్పటికే సిద్ధపడి ప్రతిదినం ప్రభు కోసం పనిచేస్తున్నట్లయితే నీకంటే ధన్యుడు ధన్యులు ఇంకెవరు లేరు. ఖచ్చితంగా దేవుడు నీకు గొప్ప బహుమానం ఇస్తాడు. నీ ప్రయాసాలు, నీ కష్టాలను ఆయన ఖచ్చితంగా తొలగిస్తాడు. గొప్ప ఆశీర్వాదకరమైన జీవితం ఇస్తాడు. దేవుడి మాటల ద్వారా మీ జీవితాలను సమృద్ధిగా దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.